ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మబంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 592వ భాగం. నిన్న అహంకారం అనేటువంటి కార్యానికి కారణం ఏమిటి అని నువ్వు అడిగావు. కారణం ఏంటో తర్వాత చెప్తా, నీకు ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అంటూ ఆపింది నిన్న. చూడాల, నీకు కార్యకారణాలన్నీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ మనకి మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి వస్తువుకి దానికి కారణం ఏంటో తెలుసు. ఒక తలుపుకి చెక్క కారణం, అలా ఒక ఇనప కమ్మీకి ఇనుము కారణం, ఇలా ఒక ప్లాస్టిక్ చైర్కి ప్లాస్టిక్ కారణం, కార్యం కుర్చీ, కారణం చెక్క, కార్యం తలుపు, కారణం ఇనుము, కార్యం చువ్వ. నీకు ఇవి కారణాలు అన్నీ తెలుసు, నీకు కార్యకారణాలన్నీ తెలుసు. దీనికి కారణం ఏంటంటే ఫలానా ఫలానా అనేది నువ్వు అంటే ఆలోచిస్తే దీనికి కారణం ఏమిటి అనేటటువంటి ఆలోచనగా నువ్వు చేసినప్పుడు నీకు కారణం అనేది నీ మనసుకి స్ఫురిస్తూ ఉంటుంది. ఇక నిన్న అన్నదే వేదన అనేది, ఈ వేదనకు కారణం ఏమిటి? ఒక్కసారి దాని గురించి ఆలోచించు. ప్రతిదీ స్ఫురిస్తుంది స్ఫురిస్తుంది అంటున్నావు. ఎందుకు స్ఫురిస్తుంది? ఆ స్ఫురణ ఏమిటి? ఆ వైబ్రేషన్, ఆ స్ఫురణ, ఆ స్ట్రోబ్, ఆ స్పందం ఎందుకు వస్తోంది? స్ఫురణ అంటే ఏంది? ఒక స్పందం, ఒక వైబ్రేషన్. ఎందుకు వస్తుంది అది లోపల నుంచి? అది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందు నీకు తెలిసింది ఏదో నేను గ్రహిస్తాను, ఆ తర్వాత నీకు నేను ఆ విషయంలో నేను సహాయం చేస్తాను అని మళ్ళీ ఒక మెలికి పెడుతుంది. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయం మీద నీ అభిప్రాయం ఏమిటో, నీకేం తెలుసో అంతవరకు చెప్పు. టీచర్లు పిల్లవాళ్ళకి ముందు రికాపిచులేషన్ అంటారన్నమాట. ఫస్ట్ ఆ మోటివేషన్ చేసేటప్పుడు ఏంటంటే వాడికి తెలిసిన పరిజ్ఞానం ఏంటి అని కనుక్కొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ లెసన్, ఆ నెక్స్ట్ పాయింట్ని అక్కడి నుంచి టీచ్ చేయడం మొదలు పెడతారు. అలాగే నీకు ఏం తెలిసిందేదో చెప్పు, తర్వాత నేను నీకు సహాయం చేయగలను అంటుంది. చూడాల, శ్రీధ్వజుడు జవాబిస్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది నాకు, ఆయన మెదడుకు పదులు పెడుతోంది, ఆయన చేతనే అన్నీ రాబట్టుతోంది. చూడాల, నాకు ఇప్పుడు అర్థమవుతోంది. 2 కొసలు కనపడుతున్నాయి నాకు. ఈ 2 కొసల వల్ల ఆ స్ఫురణ ఏర్పడుతుంది, ఆ త్రోబు, అది ఆ వేదన ఎందుకు 2 కొసల వల్ల ఏర్పడుతుంది. ఆ 2 కొసలు ఉన్నాయి. ఆ 2 కొసల కన్నా లేనట్లయితే స్ఫురణ అనేది ఉండదు. స్ఫురణ రావాలి అంటే 2 కొసలు ఉండాలి. ఎందుకు అది ఇప్పుడు ఇటొకటి అటొక కొస కనపడుతోంది. ఏంటయ్యా కొసలంటే, ఒకవైపు నాకు ఒక దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఒకవైపు కొస కూర్చొని ఉన్నాయి. ఒక కొసలో దేహము, ఇంద్రియం, ప్రాణం, మనస్సు ఇవన్నీ కూర్చొని ఉన్నాయి. ఏంటంటే ఎంతసేపటికి ఏంటంటే వీటిని పట్టుకొని ఏదో ఒక విషయాన్ని మా మనసుకి తెచ్చుకుంటూ ఉంటామన్నమాట. ఏదో ఇప్పుడు ఈ కొసలు ఎప్పుడో మనసులో ఏదో ఒక విషయాన్ని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటున్నాం. ఇది ఒక రకమైనటువంటి ఇది 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 ఒక సపోర్ట్, ఇది కానీ ఇది ఫాల్స్ సపోర్ట్. ఇవి నేను అనుకుంటున్నాను, ఈ దేహం నేను అనుకుంటున్నాను, ప్రాణం నేను అనుకుంటున్నాను, మనసు నేను అనుకుంటున్నాను, ఇంద్రియాలు నేను అనుకుంటున్నాను. అయితే ఇది ఒక రకమైంది, ఒక కోస ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఏమీ లేకుండానే ఉన్నట్లుగా నాకు ఒక సపోర్ట్ లోపల నుంచి వస్తుంది. అర్థమైందా? ఈ దేహం వచ్చి కూర్చొని పురికలు
తిరుగుతూ ఉంది. ఈ వేదన అనేది దేనిలోంచి వస్తుంది అంటే ఈ కొస మనసులోంచి ఈ వేదన పుడుతుంది, ఈ యొక్క ఆలోచన పుడుతుంది. ఒక కొసలో మనసు ఉంది, ఇంకొక కొసలో వేద్యం ఆ వస్తువు ఉంది. ఈ కొసలో మనస్సు భావన ఉంది, ఆ కొసలో వస్తువు ఉంది. ఈ మనస్సు, ఈ జ్ఞానం అంటే మన జ్ఞానంతో కూడినటువంటిది మనసు, ఈ మనస్సు అక్కడ వస్తువు, రెండు కొసలు అన్నమాట. ఈ రెండు కొసల మధ్యలో తిరుగుతున్నది వేదన. అంటే ఇక్కడ మనస్సు అక్కడ వస్తువు, ఈ రెండిటి మధ్యలో ఈ వేదన అంటే ఏంటి, ఈ రెండిటికి మధ్య కనెక్టింగ్గా ఉంది వేదన. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేస్తుంది. అక్కడి నుంచి ఏం చేస్తుంది, అదంతా తీసుకొచ్చి లోపలికి పడేస్తూ ఉంది. ఆ జ్ఞానాన్ని అంతా, శబ్ద స్పర్శ రూప రస గంధాలని ఆ వస్తువు దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంది. ఇక్కడ పడేసింది ఏంటంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ మనసులో పోగు చేసుకుంటుంది, అంతా స్టోర్ హౌస్ లాగా స్టోర్ అవుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మనసు ఆ పదార్థం మీదకి ప్రయాణించి ఈ మధ్యలో వేదన అనేటువంటి ఒక ఏంటారు వంతెన ద్వారా ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి ఆ చెత్తనంతా దాన్ని అంతటిని తీసుకొచ్చి లోపలికి పోగు చేసుకుంటుంది. లోపలికి వెనక్కి వచ్చినాక ఇదంతా వచ్చిందంతా స్టోర్ అవుతుంటుంది. ఆ స్టోర్ అయిందే వాసన. ఇప్పుడు వాసన ఎలా తయారైందో మనకు అర్థం అవుతుంది అన్నమాట. ఒక జిలేబీ ఉంది, ఈ జిహ్వ ఉంది, ఈ మనస్సు జిహ్వ ద్వారా దాన్ని చూసి ఆ జిలేబీని తినడము, అర్థమైందా? మధ్యలో ఇవన్నీ ఈ లావాదేవీలతో ఆ జిలేబీ మీద మక్కువ, ఆ మక్కువ మనసులో రికార్డ్ అవ్వడం. ఒక దృశ్యము, ఈ కంటికి ఆ దృశ్యానికి మధ్య వేదన, ఆ దృశ్యం తీసుకొచ్చి మనసులో పడ్డం, ఆ దృశ్యం మళ్ళీ మళ్ళీ చూడాలనుకోవడం, అది అలాగే ముద్రితం అయిపోవడం, టేప్ రికార్డర్లో రికార్డ్ అయినట్టు. ఈ విధంగా వాసనలు తయారవుతాయి. ఈ వాసనలు ఏమవుతాయి, అలాగే ఉంటాయి. ఆ వాసనలు ఏంటి, కొన్ని మెచ్యూర్ అయ్యి ఆ వాసనలు పరిణతి చెంది కొన్ని పక్వానికి వచ్చిన వాసనలన్నీ ఆ మనసులోంచి వృత్తులుగా మారి, ఆ వృత్తులు మళ్ళీ కర్మలుగా మారి ఇది చరిత చరణంగా జరుగుతుంది. కాబట్టి వేదన ఎక్కడి నుంచి వస్తుంది అంటే దానికి రెండు కొసలు ఉన్నాయి. ఒకటేమో మనసు, రెండవ కొసం వస్తువు. రెండిటి మధ్యలో తిరుగుతున్నది వేదన. ఇప్పుడు అర్థమైందా నీకు అంటూ ఆపుతుంది. చూడాలా రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ.